ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఈ విషయం తెలుసా? డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కింద 2 years ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్పి బాండ్స్ అనేవి ఉంటాయి. బట్ ఐఐటిఎన్స్కి అలా ఉండవు. ఎందుకని? సో ఏదైనా రీజన్ ఉంటుందా? సో కేవలం ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే ఎందుకు గవర్నమెంట్ కింద 2 years వర్క్ చేయాలి అనే బాండ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఐఐటిఎన్స్ మాత్రం చక్కగా జాబ్ తీసుకొని సో కోట్ల రూపాయల ప్యాకేజెస్ కావచ్చు, లక్షల ప్యాకేజ్ తీసుకొని సో వాళ్ళు ఫారిన్ కూడా చెక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఐ మీన్ టు సెలెక్ట్ టు సెటిల్. సో ఎందుకని ఈ యొక్క డిఫరెన్సియేషన్ ఉంది? సో దీని గురించి చెప్పడానికి మనతో ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో దాని ఆన్సర్ కూడా సార్ చెప్తారు ఇప్పుడు. దట్స్ ఇట్. హాయ్ సార్. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో దిస్ ఈస్ సో స్ట్రేంజ్ అని చెప్పుకోవాలి. మనం చూస్తున్నట్లయితే సో పబ్లిక్ సర్వీస్ అందిస్తున్న డాక్టర్స్ ఈజ్ ఫైన్, బట్ దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? నెంబర్ 2, అసలు ఎందుకని డాక్టర్స్కి బాండ్ అనేది ఉంటుంది 2 years టు వర్క్ అండ్ గవర్నమెంట్? యా సి ఒక డాక్టర్ టైర్ కట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక 25 నుంచి 30 lakh ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ క్యాండిడేట్స్ మీద. అండ్ కోర్స్ ఫీజు చూసుకుంటే ఆల్మోస్ట్ 1 to 2 lakh ఉంటుంది ప్రయాణం. కోర్స్ ఫీజు మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్ లో కూడా అంటే అంటిల్ పేమెంట్ షీట్కి వెళ్తే తప్ప అదర్వైజ్ 1 or 2 lakhs రూపీసే ఉంటుంది. అంటే క్యాండిడేట్ ఖర్చు పెట్టేది 1 lakh ప్రయాణం, బట్ ఒరిజినల్ గా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది 30 lakh ఫర్ ఈచ్ క్యాండిడేట్ మీద. సో న్యాచురల్ గా అంత వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత సొసైటీకి బ్యాక్ ఇవ్వమన్నట్టు వాళ్ళకి బాండ్స్ క్రియేట్ చేసినట్టుంది బహుశా. అందుకని పర్టికులర్ గా పీజీ చేసినప్పుడైతే ఖచ్చితంగా చేయాలి, వర్క్ చేయాలి. నువ్వు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు బాండ్ ఉంటుంది, గవర్నమెంట్ బాండ్ కంపల్సరీ వర్క్ చేయాలి. అదే ఐఐటికి వచ్చేసరికల్లా గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఈచ్ క్యాండిడేట్ మీద 15 lakh రూపీస్. స్టూడెంట్ 8 lakh నుంచి 10 lakh పే చేస్తారు. అందుకని స్టూడెంట్ సబ్సిడీ చాలా తక్కువ ఇక్కడ. అంటే మెజారిటీ మనీ స్టూడెంట్ బేర్ చేస్తున్నాడు కాబట్టి బహుశా వీళ్ళకి అంత రిస్ట్రిక్షన్ లేదు. రెండోది, ఇండియాలో డాక్టర్లు అంత నీడ్ ఇంజనీర్ లేదు ఇక్కడ. అందుకని బహుశా అదేంటంటే సొసైటీలో డాక్టర్ పేషెంట్ రిలేషన్ చూసుకుంటే మనకి చాలా తక్కువ మంది డాక్టర్లు ఉంటారు ఇండియాలో. అదే చైనాలో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ 1 lakh వచ్చేట్లా 8 డాక్టర్స్ ఉంటారు అంతే. అంత చాలా తక్కువ అనమాట. ఇక్కడ చైనాలో 25 ఉంటారు. అందుకని ఆ రేషియో పెంచడం కోసం అని చెప్పేసి మ్యాండేటరీ చేశారు ఇక్కడ. డాక్టర్స్ కంపల్సరీగా గవర్నమెంట్ కింద 2 years వర్క్ చేయాలని బాండ్ కంపల్సరీ. అండ్ ఐఐటీఎన్స్ లేదనమాట. బట్ ఐఐటీలో స్టూడెంట్స్ ఎక్కువ పే చేస్తారనే కానీ అక్కడ కూడా చాలా సబ్సిడీస్ ఉన్నాయి. స్కాలర్షిప్ ఇస్తే లేదా గవర్నమెంట్ సబ్సిడీస్, ఎస్సీ మైనారిటీ వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీస్, ఇలా చాలా ఉంటాయి దాంట్లో కూడా. అందుకని ఐఐటీలని కంప్లీట్ గా వదిలేసేసి, అది ఇంజనీరింగ్ కాబట్టి సొసైటీ పనికిరాదని ఉద్దేశం అయి ఉండొచ్చు, వాళ్ళని వదిలేసేసి అండ్ మెడికల్ మాత్రం నువ్వు ఎవరైనా సరే మెడికల్ డాక్టర్ అయ్యావో కంపల్సరీగా రూరల్ ఇండియాలో 2 years వర్క్ చేయాలి గవర్నమెంట్ తరఫున. ఆ బాండ్ పెట్టేస్తారు అనమాట. మొదటి నుంచి అది కాంట్రవర్సల్ లాగా ఉన్నా సరే గవర్నమెంట్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. బేసికల్ గా మనం కొన్ని చూసాం అనుకోండి, లైక్ కార్డియోథొరాసిక్ సర్జన్ గానీ, ప్లాస్టిక్ సర్జన్ గానీ, ఇండియా మొత్తం మీద సంవత్సరం 10 seats కూడా ఉండవు ఇండియా మొత్తం మీద. అదేంటంటే వీళ్ళు అంత ఆర్టిఫిషియల్ క్రియేట్ పడేసారు డిమాండ్ ని. అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి భారీగా కావాలి, అవి లేవు మన దగ్గర లేవు అని చెప్పేసి అనమాట. వాళ్ళు తలుచుకుంటే హైదరాబాద్ లో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, ఈ హాస్పిటల్ 2-3 సీట్లు ఇచ్చుకుంటూ పోవచ్చు. గవర్నమెంట్ దగ్గర ఇంటెన్షన్ లేదు. అండ్ ఆల్సో సీట్స్ కూడా ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉంటాయి సార్, జస్ట్ థౌసండ్స్ లో. ఎందుకు అంటుంది అది ఏం లేవు, మనీ లేవా, లేదా ఇన్స్టిట్యూషన్ లేవా, అది గవర్నమెంట్ లోనే ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ లోనే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ బదులు మెడికల్ కాలేజీలు బీన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇంజనీరింగ్ అంతమంది అవసరం లేదు నిజం చెప్పాలంటే. బట్ అన్ఫార్చునేట్లీ మొదటి నుంచి అలాగైతే ఉంది. బట్ రీసెంట్ గా మోడీ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారండి, ఇప్పుడున్న మెడికల్ సీట్ ని విత్ ఇన్ 10 years కల్లా డబల్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడున్న సీట్లు డబల్ చేసి పడేస్తున్నారు. ఐఐటీలు కూడా డబల్ చేస్తున్నారు విత్ ఇన్ 10 years కల్లా చేస్తున్నారు. సో న్యాచురల్ ముందు రోజుల్లో బహుశా ఇలాంటి బాండ్స్ ఎత్తేస్తారేమో. బహుశా డాక్టర్ సర్ప్లస్ అయితే అప్పుడు ఏమన్నా ఎత్తేస్తారేమో. అప్పటి వరకు ఇది ఉంటుంది అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, ఐఐటీలో కూడా ఆల్మోస్ట్ ఒక 60-70% ఎవరు ఇండియాలో వర్క్ చేయరు. ఐఐటీ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిపోతారు. అందుకని నిజంగా గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ మీద ఒక 15-20 lakh ఖర్చు పెట్టేసి వీళ్ళు తయారు చేసేసి అప్డేట్ పంపించడం అవసరం అంటే అవసరం లేదు. అందుకని నన్ను అడిగితే ఐఐటీ వాళ్ళు చదివిన వాళ్ళకి కూడా ఒక 2 years గవర్నమెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసేలాగా బాండ్లు పెట్టాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకున్నందుకు సొసైటీకి ఎంతకంత బ్యాక్ ఇవ్వాలి. గుడ్ సార్. అండ్ ఆల్సో టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ ట్రీట్ దెం వెరీ వెల్ అని చెప్పొచ్చు. ఇస్రో చైర్మన్ అండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి ఐఐటీకి వెళ్తే మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత ప్యాకేజ్ గురించి చెప్పంగానే 60% డ్రాప్ అవుతారంట. ఆ ప్యాకేజ్ మేము చేయమని.
మన ఇక్కడ కూర్చొని దేశభక్తి తోదాం ఇవన్నీ మాట్లాడుకుంటాం. మనుషులు మనీ కోసం పనిచేస్తారండి. ఈ దేశభక్తి ఎన్ని సెకండరీ అన్ని ఆ రోజు పోయాయి అవన్నీ సినిమా డైలాగ్స్ ఉంటాయి తప్ప రియల్ టైమ్ లో ఉండవండి. ఎవరైనా ఐటీ కోసం ఎందుకు అవుతున్నారు అంటే డబ్బు సంపాదన కోసం అవుతారు. స్ట్రైట్ గా చెప్పుకుంటే ప్లేన్ ఏంటంటే దేశానికి సేవలు చేసే కోసం ఉంటారు. ఇక్కడ సేవలే లేవండి, ఓన్లీ మనీ ఉంటది. బట్ కొన్ని ప్రొఫెషన్స్ ఏంటంటే మనీతో పాటు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాయి అనమాట. ఇస్రోకి మ్యాన్ పవర్ దొరకలేదు ఐటీ నుంచి అంటే మీరు ఊహించుకోండి. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ లో మైక్రోసాఫ్ట్ ఇచ్చినట్టు ఎవరు కదా వాళ్ళు, వాళ్ళ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎవరు కదా. ఇస్రో కూడా తక్కువ ఇస్తుంది అంటే క్రోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్ బడ్జెట్ ఇస్తూ ఉంటారు కదా యూజువల్లీ. వాళ్ళకి కూడా హై బడ్జెట్ సాలరీస్ ఉండవు సార్. టోటల్ ఇస్రో బడ్జెట్ లెస్ దాన్ 15,000 crores అండి. అది తెలంగాణలో 5 సంవత్సరాల్లో బస్ ఆర్టీసీకి ఇచ్చే సబ్సిడీతో సమానం. అది ఇండియా మొత్తానికి ఇస్రో ఒకటే కదా. అవునవును. ఓకే, వీళ్ళకి పొలిటికల్ లీడర్లు డైలాగ్ కొడతానికి ఉంటారు ఉంటాయి కదా, తప్ప ఏమి ఉండదండి. వీళ్ళు ఓన్ గా ఎలక్షన్ లో గెలవడం కోసం నానా ప్రామిసులు చేస్తా ఉంటారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటారు. బట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ స్టేట్ కి డబ్బు ఎవరండి వీళ్ళు. ఇండియా ఎదుగుతుంది అంటే నాట్ బికాస్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అండి. ఎవరికి వాడు ఇండివిజువల్ గా హార్డ్ వర్క్ చేసుకుంటూ వాడు ఎదగాలని తపంతో ఉండి ఎదుగుతున్నారు తప్ప గవర్నమెంట్ ఏదో పుష్ చేస్తే ఏమి ఎదగట్లేదండి ఎవరు ఇక్కడ. గవర్నమెంట్ మాత్రం క్రెడిట్ తీసుకుంటది, మా వాళ్ళ ఈ దేశం డెవలప్ అవుతుంది, మా వాళ్ళ అది చేస్తుంది అంటది. ఎందుకంటే పాలసీ వాళ్ళు మేక్ చేస్తారు కాబట్టి. బట్ నిజం చెప్పాలి, ఇండియన్ గ్రోత్ ఎప్పుడు పర్సనల్ గ్రోత్. అందుకని ఇండియా రెండుగా డివైడ్ అవుతుంది. ఉన్నోడు ఇంకా ఉండోడు అవుతున్నాడు, లేనోడు ఇంకా లేనోడు అవుతున్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే వాడు రిసోర్స్ మీద బాగా ఖర్చు పెట్టి మరి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. వీడికి ఆపర్చునిటీస్ లేవు కాబట్టి వాడికి అక్కడ అయిపోతున్నాడు. మరి గవర్నమెంట్ అయితే ఈక్వల్ గా ఉండాలి కదా, ఈక్వల్ ఎక్కడ ఉంది ఇక్కడ? సో వాళ్ళు గుర్తించి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ గా ట్రీట్ చేస్తే ఆ రోజులు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు అసలు? మేబీ ముందు రోజుల్లో ఆపర్చునిటీస్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా డెమోక్రసీ అనేది మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు అందరికి ఓకే అనమాట. సిటీలో కూర్చున్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో రూరల్ ఇండియాలో కూర్చున్న అంతే క్వాలిటీ ఉంది. కాబట్టి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జనాల జీవితంలో చాలా మార్పులు జరిగినాయి. ఇండియాలో కూర్చొని హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ఆన్లైన్ కోర్సులు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. అది ఎక్కడైనా ప్రపంచంలో ఒకే క్వాలిటీ కదా ఇంకా. సో కంప్లైంట్ చేయలేను ఇక్కడ. అందుకని ఇంటర్నెట్ వచ్చిన ఈ రోజుల్లో ముందు రోజుల్లో ఈక్వాలిటీ రావచ్చు, మేబీ ప్రొడక్టివిటీ పెరగచ్చు, అంతే. సూపర్ సార్, గుడ్ క్లారిఫికేషన్. సో మేబీ నేను అనుకోవడం ఏంటి అంటే వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారో అంత వెనక్కి బ్యాక్ చేసుకోవడం ఒకటి. ఎట్ ది సేమ్ టైం వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ కనుక సర్వ్ చేస్తే ఆబ్వియస్లీ సో రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సో వాళ్ళకి కూడా మంచి కేర్ అనేది రావడం. ఏంటంటే వై యూ రిస్ట్రిక్ట్ టు ది డాక్టర్స్ అలోన్ అంటున్నాను. మిగతా ప్రశ్న కూడా రిస్ట్రిక్ట్ చేయండి. బాగుండేది ఒక 2 years ఐఐటి వాళ్ళకి కూడా ఇండియాలోనే గవర్నమెంట్ తరఫున వర్క్ చేయాలని పెట్టండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు మిలిటరీలో 2 years వర్క్ చేయాలని పెట్టండి. ఇజ్రాయెల్ రూల్ ఉంది కదా, ప్రతి సిటిజన్ 5 years మిలిటరీలో వర్క్ చేయాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బాయ్ గర్ల్ డజంట్ మ్యాటర్, దే హావ్ టు వర్క్ ఫర్ మిలిటరీ అనమాట. ఇండియాలో కూడా రూల్ పెట్టండి. అలాగే గవర్నమెంట్ దగ్గర నువ్వు సబ్సిడీ తీసుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలని రూల్ పెట్టండి. నువ్వు గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్ తీసుకున్నావా, తిరిగి ఎంతకంత గవర్నమెంట్ వర్క్ చేయాల్సిందని అన్నిట్లో యూనిఫామ్ రూల్ పెట్టండి. వై మెడికల్ అలోన్ అంటున్నాను అంటుంది. అఫ్ కోర్స్ డాక్టర్ సివియర్ షార్టేజ్ కాబట్టి దానివల్ల ఎంతకంత మంచి జరిగింది కాబట్టి మనం ఓకే. నేను ఒకటే కదా, వై మెడికల్ అలోన్ అంటున్నా. ఐటీలు పెట్టేసేయండి, ఇంజనీర్ పెట్టండి. గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకున్న వాళ్ళందరూ కూడా ఎంతకంత గవర్నమెంట్ బ్యాక్ ఇచ్చేలాగా పెట్టండి. అప్పుడు మేబీ ఇది అవ్వచ్చు. ఎందుకంటే ఐఐటీలో అల్ట్రా మెరిట్ అండి వాళ్ళందరూ. ఆల్మోస్ట్ మన అమెరికా కోసం వాళ్ళు టారిఫ్స్ పంపుతున్నట్టుంది. ఆల్మోస్ట్ 60% ఎవరు ఇండియాలో జాబులు చేయట్లేదంటే గవర్నమెంట్ ఎందుకు స్పెండ్ చేయాలి వాళ్ళ మీద 20 lakh rupees పర్ హెడ్ మీద ప్రయాణం ఎందుకు స్పెండ్ చేయాలంటున్నది? అది ట్యాక్స్ పేర్ మనీ. వాళ్ళు వెళ్ళిపోయి పర్సనల్ గెయిన్ మీద అమెరికాలో చదువుకొని వాళ్ళు పర్సనల్ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇండియన్ సొసైటీ పనికిరాని వాళ్ళకి మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలంటున్నాను. అందుకని వాళ్ళు కూడా కనీసం 2 years 3 years వర్క్ చేసేలా పెట్టాలి. గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకున్నారో మీరు గవర్నమెంట్ కి 1 or 2 years వర్క్ చేసేలాగా ఉంటేనే వాడేలాగా పెట్టుకుంటే అలాంటి వాటి బెటర్ అనమాట. సూపర్. సో వై ఓన్లీ డాక్టర్స్ టు వర్క్ అండర్ గవర్నమెంట్ ఫర్ 2 years విత్ ది బాండ్? సో కాబట్టి అండ్ ఐఐటియన్స్ ఎందుకు కాదు? సో మీరు కామెంట్ చేయండి దీనికి సంబంధించి. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటో. సో సుందరం రెడ్డి గారు అయితే అమేజింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పాలి. దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.